రొద్దంలో ఘనంగా జరిగిన వాల్మీకి విగ్రహావిష్కరణ హాజరైన ఉమ్మడి జిల్లాలోని వాల్మీకి కుల పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరైన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు, సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని వాల్మీకి సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ అధ్యక్షతన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు హాజరై రిబ్బన్ కత్తిరించి విగ్రహావిష్కరణ జరిపించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సభా వేదికలో మాట్లాడుతూ వాల్మీకులు సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్ కొరకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ బంగారు కృష్ణమూర్తి, మాజీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, సోమందేపల్లి ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, హిందూపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు కుంటిమద్ది రంగయ్య, కోనాపురం ఈశ్వరయ్య, ముదిగుబ్బ, కొట్టాల శ్రీరాములు, మాజీ జెడ్పీటీసీలు సూర్యనారాయణ, చిన్నప్పయ్య, టీడీపీ మండల కన్వీనర్ నరహరి, వైసీపీ మండల కన్వీనర్ తిమ్మయ్య, టీడీపీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, వెంకట్రామరెడ్డి, సోమందేపల్లి, నీరుగంటి చంద్ర, బెల్లాల చెరువు చంద్ర, అడ్వకేట్ హరి, మాజీ ఎంపీటీసీ చెన్నకేశ్వలు, డీలర్ల సంఘం అధ్యక్షులు సిద్దప్ప, బీజేపీ నాయకులు అరుణ్, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, మాజీ సర్పంచ్ అశ్వర్థనారాయణ మరియు జిల్లాలోని వాల్మీకి కుల సంఘాల నాయకులు, మండలంలోని వాల్మీకి పెద్దలు, రొద్దం వాల్మీకి సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. రొద్దం గ్రామంలో వాల్మీకి విగ్రహ ఏర్పాటు దాదాపు 2019. అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మణ అన్నగారికి, వాల్మీకి మహర్షికి జయకారం పలుకుదాం. అందరూ జై వాల్మీకి. రొద్దం గ్రామంలో ఎన్నో సమస్యలు కూడా వాల్మీకిని మనం ఎస్టీలకు చేర్చాలని చెప్పేసి పేరు పెట్టాడని చెప్పేసి మనకి పురాణాల్లో చెప్తున్నారు. ఈ వాల్మీకి అనేది వాల్మీకిలో ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళ కూడా ఎంతో మంది ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి నమ్మితే చివరికి ప్రాణం పోయేవారు. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ జై వాల్మీకి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా నాతోటి చిన్నప్పయ్య గారికి, మాధవనాయుడు గారికి, అదేవిధంగా వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా రామగిరి రంగయ్య గారికి, అదేవిధంగా ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా వేరే ఊరికి కూడా మంచి జరగలే, మనకి కూడా మంచి చేయలే. కాబట్టి ఎవరో ఒకరు అరేంజ్ చేసి ఇంత కష్టం పడినారు, దానికి పూజ చేసి దానికి ఏర్పాటు చేయాలని నేను మిమ్మల్ని పదే పదే కోరుకుంటాను. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని కంకణం కట్టుకున్నటువంటి అవకాశం ఇచ్చినాడు. కాబట్టి రామరమేతి మధురం మధురం మధురాక్షరం హారుహ్య కవితా శాఖం వందే వాల్మీకి ఉపకులం. సోదరి సోదరీమణులు, కుల బాంధవులు అందరికీ ముందస్తు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక్కరోజు ముందుగా వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సమాధిస్తున్నటువంటి చంద్ర గారికి, వాల్మీకులకు దిక్సూచిగా నిలిచి ఎన్నో ఉద్యమాలకు నాంది పలికి ఇప్పుడు అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కాబడి మరి పలుమార్లు ఎస్టీ జాబితా గురించి పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక మంది కలుపుతూ వాల్మీకి ఎస్టీ సాధనలో ఉన్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా వాల్మీకుల కోసమే నా జన్మ అంటూ, నా జీవితం అంకితం అంటూ ఎన్నో ఉద్యమాలకు నాంది పలికి మరి ఈ శేష జీవితంలో కూడా నేను వాల్మీకులు అండగా ఉంటానని ఒక ఉద్యమానికి మరోసారి తెరపలేపుతున్నటువంటి పెద్దలు మన ఈశ్వరయ్య గారికి, వేదిక మీద అధిరత మహారాజు మన అంజలి గారికి, కొట్టాల శ్రీరాములు గారికి, మాధవనాయుడు గారికి, కూజంతం రామ రామేతి మధురం చేసినటువంటి శేఖర్ గారికి, హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి డి రమేష్ కుమార్ గారికి, డైరెక్టర్ వాల్మీకి కార్పొరేషన్ డివి ఆంజనేయులు గారికి, కొట్టాల శ్రీరాములు గారికి, మాధవనాయుడు గారికి, చిన్నప్పయ్య గారికి, వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఈశ్వరయ్య గారికి, సూర్యనారాయణ జెడ్పీటీసీ మాజీ గారికి, కృష్ణమూర్తి గారికి, మన కోటిపతి రంగయ్య గారికి, నరహరి గారికి, వేదిక మీద రాసినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాల్మీకి జయంతిని ఒకరోజు ముందుగానే
దేశవ్యాప్తంగా రేపు జరుపుకుంటుంటే వృత్తంలో ఈరోజు ముందుగానే వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఆ మహర్షి వాల్మీకి అవకాశం ఇచ్చి మహర్షి యొక్క ఆశీస్సుల్ని మనమందరూ కూడా తీసుకునేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి రొద్దం గ్రామంలో మహర్షి వాల్మీకిని ప్రతిష్ఠ చేశామంటే సాక్షాత్తు భగవంతు స్వరూపమైనటువంటి వాల్మీకి మహర్షి మానవాళికి ప్రత్యేకించి మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసేటువంటి హిందూ దేశం యొక్క సంస్కృతిని, హిందూ దేశంలో యొక్క భావజాలాన్ని, హిందూ దేశంలో నివసిస్తున్నటువంటి కుటుంబ సభ్యులని పరిపాలన గురించి రామాయణ మహాకావ్యాన్ని ఈ ప్రపంచానికి అందించేటువంటి ఒక వాల్మీకి మహర్షి యొక్క వారసులుగా ఈరోజు ఈ కార్యక్రమం